ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, ఈ రాత్రి ప్రభు నామంలో మీకందరికీ శుభములు. రోజంతా ఎన్నో పనులతో, బాధ్యతలతో, ఆలోచనలతో గడిపి ఇప్పుడు ప్రభు సన్నిధిలోనికి వచ్చాము. ఈ రాత్రి మనలను మనం ఒక ప్రశ్న అడుక్కుందాం. దేవుడు నిజంగా నా నుండి ఏం కోరుతున్నాడు? మన ప్రార్థనల, మన కానుకల, మన సేవల, మన ఆచారాల? ఇవన్నీ మంచివే, కానీ వీటన్నిటికంటే దేవుడు మనలో ఒకటి ఎక్కువగా కోరుతున్నాడు. ఆయనను ప్రేమించే హృదయం, ఇతరులపై కనికరం చూపించే హృదయం, ఆయనను నిజంగా తెలుసుకునే జీవితం. హోషేయ 6 ద్వారా దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు కేవలం బాహ్య ఆచారాలను కోరడం లేదు. ఆయన నేను బలిని కోరను, కానీ కనికరంనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు బలులు అర్పించేవారు. దేవునికి చాలా ఎంతో భక్తిపూర్వకంగా బలులు అర్పించేవారు, ఆచారాలను పాటించేవారు. అయినప్పటికీ వారి హృదయాలు మాత్రం దేవునికి దూరంగా ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను బలిని కోరను, కానీ కనికరంనే కోరుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవుడు మనం చేసే పనులను మాత్రమే చూడడు, ఆ పనుల వెనుక ఉన్న మన హృదయాన్ని చూస్తాడు. మనం ప్రార్థించవచ్చు, బైబిల్ చదవవచ్చు, సంఘానికి వెళ్ళవచ్చు, కానుకలు ఇవ్వవచ్చు, దేవుని సేవ చేయవచ్చు, కానీ మన హృదయంలో క్షమించలేని స్వభావము, ద్వేషము, కఠినత్వము ఉంటే దేవుడు వాటిని కూడా చూస్తాడు. దేవునికి మన చేతుల్లో ఉన్న అర్పణ కంటే మన హృదయంలో ఉన్న ప్రేమ ముఖ్యమైనది. దేవుడు కనికరం కోరుతున్నాడు. కనికరం అంటే కేవలం ఎవరో బాధపడుతూ ఉన్నప్పుడు జాలిపడడం మాత్రమే కాదు, మనలను బాధించిన వారిని క్షమించడం, బలహీనులను ఆదరించడం, తప్పు చేసిన వారికి మరో అవకాశం ఇవ్వడం, బాధలో ఉన్న వారిని ప్రేమతో పలికరించడం, ఇతరుల కన్నిటిని అర్థం చేసుకోవడం, ఇవన్నీ కనికరానికి గుర్తులు. మనకు దేవుడు మన పట్ల ఎంతో కనికరం చూపించాడు. మన తప్పులను బట్టి ఆయన మనలను విడిచిపెట్టలేదు, మన బలహీనతలను బట్టి మనలను తిరస్కరించలేదు. మనము ఎన్నిసార్లు తప్పిపోయినా తిరిగి తన దగ్గరకు రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. అలాంటి కనికరాన్ని పొందిన మనము కూడా ఇతరులపై కనికరం చూపించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని గురించిన జ్ఞానం అంటే ఆయనతో సంబంధం కలిగి ఉండడం. ఈ వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంది. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని గురించి తెలుసుకోవడం ఒకటి, దేవునిని వ్యక్తిగతంగా తెలుసుకోవడం మరొకటి. ఆయన ప్రేమను తెలుసుకోవాలి, ఆయన స్వభావాన్ని తెలుసుకోవాలి, ఆయన స్వరాన్ని గుర్తించాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకొని దానిలో నడవాలి. చాలామంది దేవుడు తెలుసు. చాలామందికి ఎవరైనా కూడా చెప్పేది ఏమని చెప్తారంటే, ప్రభువైన యేసుక్రీస్తు నాకు తెలుసు, ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు, అందరి కొరకు మరణించాడు అని ఈజీగా చెప్పేస్తారు. కానీ నిజంగా నీ గురించి ఆయన చనిపోయాడు, నీ కొరకు చనిపోయాడు అన్న విషయాన్ని గుర్తిస్తున్నామా? మనకు కావాల్సిన డీపర్ నాలెడ్జ్ అదే కదా. మనము దేవునిని వ్యక్తిగతంగా తెలుసుకోవడం అదే కదా. అప్పుడే కదా మనం వ్యక్తిగతంగా ఆయనను అర్థం చేసుకోగలుగుతాం. దేవుని గురించి తెలుసుకోవడము అంటే ఆయన ప్రేమను తెలుసుకోవాలి, ఆయన స్వభావాన్ని తెలుసుకోవాలి. మరి అంతేకాకుండా ప్రార్థన అనేది కేవలం మన అవసరాలు చెప్పే సమయం కాకుండా దేవునితో సంబంధాన్ని పెంచుకునే సమయంగా ఉండాలి. బైబిల్ చదవడం కేవలం ఒక ఆధ్యాత్మిక బాధ్యత మాత్రమే కాదు, దేవుని హృదయాన్ని తెలుసుకునే అవకాశం. అందుకే మనం వాక్యం చదివేటప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటున్నాం అన్నమాట. వాక్యం ద్వారా దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నాం. వాక్యం ద్వారా దేవునిని ఇంకా ఎక్కువగా మనకు వ్యక్తిగతంగా అన్వయించుకొని ఆయనతో మాట్లాడగలుగుతున్నాం, సంభాషించగలుగుతున్నాం. అది వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా మాత్రమే తెలుస్తుంది. ప్రభువైన యేసు కూడా ఈ వాక్యాన్ని మత్తయి సువార్త 9:13 జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బలిని కోరను, కానీ కనికరంనే కోరుచున్నాను అనే మాటను. ఎందుకంటే కొందరు మతపరమైన నియమాలను ఎంత జాగ్రత్తగా పాటించినా బాధపడుతున్న మనుషుల పట్ల కనికరం చూపలేకపోయారు. కానీ ప్రభువైన యేసు ఎలా జీవించాడు? ఆయన ప్రజల పట్ల ఎంత కనికరం చూపించాడు.
దుఃఖిస్తున్న వారిని ఆదరించాడు, రోగులను స్వస్థపరిచాడు, తిరస్కరించబడిన వారిని దగ్గరకు తీసుకున్నాడు, పాపులను ప్రేమతో మార్పుకు నడిపించాడు. అంత అందుకే కదా ఆయన అంటే ఎంతోమంది ఎంతగానో ఇష్టపడి ఆయనను వెంబడించారు. అందుకే మన క్రైస్తవ జీవితం కేవలం మాటల్లో కాకుండా ప్రేమలో, కనికరంలో, క్షమాపణలో కనిపించాలి. ఈ రాత్రి మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభా, నేను నిన్ను నిజంగా తెలుసుకుంటున్నానా, లేక కేవలం ఆచారాలను మాత్రమే పాటిస్తున్నానా? నీవు నాపై చూపిన కనికరాన్ని నేను ఇతరులపై చూపిస్తున్నానా? నన్ను బాధించిన వారిని క్షమించగలుగుతున్నానా? నా ప్రార్థనలతో పాటు నా జీవితం కూడా నీకు ఇష్టమైన అర్పణగా ఉందా? ఈ రాత్రి మనం దేవునితో ఇలా చెప్పుకుందాం. ప్రభా, నా ఆచారాల కంటే నా హృదయం నీకు ఇష్టమైనదిగా ఉండాలి. నా హృదయాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని, నీ హృదయాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని నాకివ్వు. నీవు నాపై చూపిన కనికరాన్ని నేను ఇతరులపై చూపించేలా నన్ను మార్చు తండ్రి అని మనము దేవునితో చెప్దాం. మరి ప్రార్థనలోనికి వెళ్తుంటుండగా మన ప్రార్థనలు దేవునికి అంగీకారంగా ఉండినట్లుగా మరి అందరూ కూడా ప్రార్థనలలో పాల్గొనండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధికి మేము రాగలిగాము. నీకు స్తోత్రములు తండ్రి. నీవు మా బాహ్యమైన ఆచారాలను మాత్రమే కాకుండా మా హృదయాలను చూస్తున్న దేవుడవు. మేము ప్రార్థనలు చేస్తూ నీ వాక్యాన్ని చదువుతూ నిన్ను ఆరాధిస్తూ ఉన్నప్పటికీ మా హృదయాలలో ప్రేమ, కనికరము, క్షమాపణ లేకుండా జీవిస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించండి. అవును ప్రభా, మేము ఆచారబద్ధంగా ఉన్నామేమో, దయచేసి మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాము. నీ కనికరంతో మా హృదయాలను నింపండి. మమ్మల్ని బాధించిన వారిని క్షమించే కృపనివ్వండి. బాధపడుతున్న వారిని ఆదరించే మనస్సును అనుగ్రహించండి. ఒంటరిగా ఉన్న వారికి ప్రేమ చూపించే హృదయాన్ని ఇవ్వండి తండ్రి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేసే చేతులను ఇవ్వండి. ప్రభువా, నీ గురించి మాత్రమే తెలుసుకోవడం కాకుండా నిన్ను మరింత లోతుగా తెలుసుకునే అనుభవాన్ని మాకు అనుగ్రహించు. నీ స్వరాన్ని గుర్తించే హృదయాన్ని ఇవ్వు తండ్రి. నీ చిత్తాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి. నీకు ఇష్టమైన మార్గంలో నడిచే విధేయతను మాకు ఇవ్వండి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరైతే కన్నీటితో ఉన్నారో వారిని ఆదరించండి. భారముతో ఉన్న వారికి విశ్రాంతినివ్వండి. సమాధానం కొరకు ఎదురు చూస్తున్న వారికి నీ సమాధానంను దయచేయండి. అవసరాలలో ఉన్న వారికి సహాయం చేయండి. ఎంతోమంది అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. వారికి సహాయం చేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరి బిజినెస్ చక్కగా వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవా. కుటుంబాలను ఆశ్రయించి కుటుంబాలలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి ప్రభా. కలతలు, కన్నీళ్లు తీసివేయండి నాయన. మా తండ్రి దేవా, మరి అనారోగ్యంతో ఎవరైతే తీవ్రంగా బాధపడుతున్నారో వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నీ సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎవరైతే భయంతో ఉన్నారో వాళ్ళకు ధైర్యాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా నాయన, మరి చిన్న బిడ్డలను, వృద్ధులను దీవించి వారిని అందరినీ మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. మా తండ్రి, ఆరోగ్యం ఇవ్వండి. ముఖ్యంగా సీజనల్గా అనేక రకాల సమస్యలు ఉన్నాయి ప్రభా, అనారోగ్య సమస్యలు. ఆ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారిని దీవించి వారికి అందరికీ కూడా మంచి ఓపికను, సహనం అనుగ్రహించి తండ్రి అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవాప్రభా, ఈ రాత్రి కాలంలో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చండి. అన్యాయాలకు గురైన వారిని, అక్రమాలకు గురైన వారు, తండ్రి శ్రమలు అనుభవిస్తున్న వారు, కష్టంలలో ఉన్నవారు, నిరాశ్రయులుగా, నిస్సహాయులుగా ఉన్న అనేక మందిని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వరదలు తండ్రి, భయంకరమైన వరదలలో కొట్టుకుపోతున్నటువంటి నేపాల్ దేశంలోని ప్రజలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో ఎంతమంది ఊపిరాడని స్థితిలో ఎంతమంది నిన్ను ఎరగని వారు ఉన్నారో ప్రభా, దయ ఉంచండి తండ్రి. అందుకే తండ్రి, ఈ సమయం దగ్గరికి వస్తుంటుండగా ప్రభా,
అందరూ కూడా నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి. రక్షణ లేని అనేక మందిని ప్రభా మీరు నీ వద్దకు నడిపించమని ప్రార్థిస్తున్నాము. వారి హృదయాలను మార్చగలిగిన దేవుడవు నీవే తండ్రి. మేమేం మాత్రపు వారం నాయన, మేము కేవలం ప్రార్థన చేస్తాము. సమస్తం నీకే సాధ్యం నాయన. సహాయం చేయండి. వ్యసనాలకు గురై భయంకరమైన వేదనతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి వారిని లేవనెత్తి ప్రభానైనా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ భయంకరమైన అడిక్షన్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి వేళ నిద్రలు ఎంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఏ కారణం చేత నిద్ర రావడం లేదో వారిని ఆదరించండి. వారికి నాయన నమ్మకము విశ్వాసం కలుగజేసి నిన్ను అంగీకరించి నీ యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించడానికి కృప దయచేయండి. ఈ దినమంతా తండ్రి మాకు తోడుగా ఉన్నారు. మా పనులన్నిట్లో జయమిచ్చారు నాయన, నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల నీడలో భద్రపరచండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యములు కలగకుండా కాపాడండి తండ్రి. ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి ఒక మాటను మన హృదయంలో ఉంచుకుందాం. దేవుడు నా నుండి కేవలం ఆచారాలను కాదు, ప్రేమతో కనికరంతో నిండిన హృదయాన్ని కోరుతూ ఉన్నాడు. దేవుని జ్ఞానంను కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము ధ్యానించుకుంటూ నిద్రిద్దాం. మనము ఆ విధంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. దేవుని కృపతోనే మనము ఆ విధంగా మారవచ్చు. దేవుడు మనపై చూపించిన కనికరమును మనము ఇతరులపై చూపిద్దాం. ఆయన గురించి తెలుసుకోవడంతో ఆగిపోకుండా ప్రతిరోజు ఆయనను మరింత లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వీడియోను లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి దేవుని వాక్య సందేశాల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.